ధైర్యంగా ఇప్పటికీ చూపిస్తున్నాం. 99% నిలబెట్టుకున్నాము ఇచ్చిన మాట. క్షేత్రస్థాయిలో పోతే ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు, ఏ హామీ ఇస్తాడు, మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది. ఎందుకంటే ఆయన చెప్తే చేస్తారు, దానికి తిరుగులేదు. సూపర్ 6 అనం షూరిటీ అనేది ఒకటి ప్రతిపక్షం కాంట్రాక్ట్ పట్టణం చెప్తా ఉంటుంది. ప్రజలు నమ్మటం, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాదు చెప్పడం. మీరు ఇచ్చిన 6 గంటల తర్వాత వెళ్ళి అడగండి, జగన్మోహన్ రెడ్డి గారి మాట నమ్ముతారా, చంద్రబాబు నాయుడు మాట నమ్ముతారా? ప్రజలు నిర్ణయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి అధికారంలో తేవాలి. నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, ఒక పార్టీ స్థాపించిన తర్వాత 67 ఎమ్మెల్యేలు ఇచ్చారు, 170. అలివిగాని హామీలు కాదు, 3600 కిలోమీటర్లు తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకొని చాలా క్లియర్గా ఒక మేనిఫెస్టో తయారు చేసి ఇవి నేను అమలు చేస్తాను, ఈ పథకాలు మీకు అందిస్తాను అని చెప్పినప్పుడు ప్రజలు నమ్మి 175కి 150 సీట్లు ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ప్రజలు కోరుకునేది అదే కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మరి తిరిగి ఆ వ్యక్తినే కదా పదవి ఇచ్చేది, ప్రభుత్వంలో తీసుకొచ్చేది. ఇవ్వని ప్రతిపక్షం అంటే మాట నిలబెట్టుకోని ప్రతిపక్షం, అసలు మేనిఫెస్టో ఎక్కడుందో కూడా తెలియని ప్రతిపక్షాన్ని అప్పుడు ఒక అవకాశం ఇచ్చింది. 14 తెలుగుదేశం, 19కి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని పక్కన పెట్టింది. 19 నుంచి 24 దాకా ప్రతి ఒక్క మాట నిలబెట్టుకున్నాడు, ప్రతి పథకం అమలు చేశాడు. మరి అలాంటి వ్యక్తికి తిరిగి ప్రభుత్వంలో తిరిగి ఆ ముఖ్యమంత్రి పీఠంలో ఎందుకు కూర్చోబెట్టి ప్రజలు ఆ బ్యాలెన్స్ 24 సీట్లు కూడా ఎందుకు ఇవ్వరు? ఇదే మా నమ్మకం. వై నాట్ 175 తప్పకుండా సాధిస్తాం. వస్తాను కదా దానికి వ్యక్తులు రావటం, పార్టీ కుటుంబంలోకి మాకు చాలా సంతోషం. వర్గం ఒకే కాదు, నెల్లూరు జిల్లా పక్క చిత్తూరు, అటుపక్క ప్రకాశం జిల్లాలో కూడా వెంకటగిరి ఒక హైలైట్ గా నిలుస్తుంది. అలాగే మస్తాన్ యాదవ్ గారి చేరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలమిస్తూ ఆ 175 సీట్లలో ఆయన పాత్ర కూడా ఉంటుందని విశ్వసిస్తూ చేసిన విలేకరులందరికీ, వెంకటగిరి నియోజకవర్గం నా పిలుపు మేరకు సీనియర్ నాయకులందరూ వచ్చారు. ఎందుకంటే డాక్టర్ గారు వస్తున్నప్పుడు మనం అందరం ఉండి స్వాగతం పలకాలి. తర్వాత మండలాలకు వెళ్ళినప్పుడు అన్ని గ్రూపులు కూడా కలిపి సమన్వయం చేసుకొని ఎవరు ముందు ఎవరు వెనక కాదు, ప్రతి ఒక్కరిని కలుపుకొని సమన్వయం చేసుకొని ఏ ఒక్కరికి అన్యాయం చేయలేను, న్యాయమే చేస్తానని మాటిస్తూ మేమైతే ఎలా కలిసామో మా అనుచరులు అందరూ కూడా కలిసే పనిచేస్తాం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తాం. ఇక్కడ